అండ్ కంప్లీట్ బ్యాంక్ ఎస్ఎస్సి రైల్వే కోర్సెస్ మీకు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. వైజాగ్లో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ అనేది కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాం. డెడికేటెడ్ క్లాస్ రూమ్, ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూమ్స్తో పాటు మీకు అద్భుతంగా ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ గోయింగ్ ఫర్ ఆఫ్లైన్ క్లాసెస్. మీరు వైజాగ్ వచ్చి నా సొంత పర్యవేక్షణలో మీరు పికప్ చేసుకోండి. గో ఫర్ బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి కాంబో ప్యాక్, మొత్తం అన్నీ మీకు వస్తాయి. దీంతో ఆన్లైన్ కూడా మీకు ఫ్రీ వస్తుంది. సో ఇవాల్టి ఎడిటోరియల్ టైటిల్లోకి వస్తే, టైటిల్ వచ్చేసి ఫ్రంటియర్ ఆఫ్ ప్రోగ్రెస్ అని చెప్పి మనకి కనిపిస్తుంది. ప్రోగ్రెస్ అంటే ప్రగతి, అంటే అడుగు ముందుకు వేయడం అనేది మనకు తెలుసు కదా, ప్రగతి సాధించడం. ప్రోగ్రెస్, రిగ్రెస్ అంటే వెనక్కి వెళ్ళడం, ప్రోగ్రెస్ అంటే పురోగమనం. మరి ఫ్రాంటియర్ అంటే అర్థం ఏంటి? ఫ్రాంటియర్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఒక మీనింగ్ వచ్చేసి బౌండరీ, ఎడ్జ్ అనేది ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ ఒక న్యూ ఆపర్చునిటీ, అన్ ఏరియా ఆఫ్ న్యూ ఆపర్చునిటీ అన్నట్టు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఫ్రాంటియర్ ఆఫ్ ప్రోగ్రెస్ అంటే an ఆపర్చునిటీ ఫర్ ప్రోగ్రెస్, ఒక కొత్త ఆపర్చునిటీ అనే మీనింగ్లో ఇక్కడ ఫ్రాంటియర్ అనే పదం కనిపిస్తుంది. అదర్వైజ్ ఫ్రాంటియర్ అనే దానికి బౌండరీ, ఎడ్జ్ అనే మీనింగ్ కూడా ఉంది. ఇండియా మస్ట్ రికగ్నైజ్ ద నార్త్ ఈస్ట్స్ డైవర్సిటీ టు ట్యాప్ ఇట్స్ పొటెన్షియల్. ఇండియా ఏం చేయాలి? నార్త్ ఈస్ట్ యొక్క డైవర్సిటీని రికగ్నైజ్ చేయాలి. ఇండియాలో నార్త్ ఈస్ట్ రీజియన్ యొక్క డైవర్సిటీని రికగ్నైజ్ చేసి దాని పొటెన్షియల్ని ట్యాప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. డైవర్సిటీ అంటే వైవిధ్యం, ట్యాప్ అంటే పొటెన్షియల్ అంటే అక్కడ సాధించగలిగే ఉన్న అవకాశం, అంటే అభివృద్ధికి ఉన్న అవకాశాన్ని మనం పొటెన్షియల్ అంటాం. ట్యాప్ అంటే దాన్ని యూజ్ చేసుకోవాలి, వచ్చేలాగా చేసుకోవాలి అని అర్థం. దట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ఇండియాస్ స్ట్రెంగ్త్ మైట్ సౌండ్ క్లైషేడ్, బట్ ఇట్ ఈస్ యాజ్ ట్రూ యాజ్ ఎవర్. ఇండియా యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అని ఎవరినైనా అడిగితే ఫస్ట్ చెప్పే ఆన్సర్ ఏంటి? యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం, అంటే భిన్నత్వంలో ఏకత్వం. అయితే ఈ పదం, ఈ సెంటెన్స్, ఈ ఫ్రేజ్ ఏదైతే ఉందో, ఇట్ మైట్ సౌండ్ క్లైషేడ్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ క్లైషేడ్? క్లైషేడ్ అంటే అర్థం ఏంటమ్మా? సంథింగ్ దట్ ఈజ్ ఆఫెన్ రిపీటెడ్. అంటే ఎక్కువ సార్లు మాట్లాడడం వల్ల మనకి కొత్తగా అనిపించకుండా బోరింగ్గా అనిపించే ఎక్స్ప్రెషన్ని మనం క్లైషేడ్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకేనా? సో ఇట్ మైట్ సౌండ్ క్లైషేడ్ అంటే ఎన్నోసార్లు విన్నాంలే, మనకు తెలీదా అన్నట్టు అనిపించే ఒక ఎక్స్ప్రెషన్ ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అయితే ఇట్ ఈస్ యాజ్ ట్రూ యాజ్ ఎవర్. ఇంతకు ముందు ఎంత నిజమో ఇప్పుడు కూడా అంతే నిజం, ఫ్యూచర్లో కూడా అంతే నిజం. అందులో అది ఎంత బోరింగ్గా అనిపించినా, ఎంత రొటీన్గా అనిపించినా సరే అది నిజం కాకుండా పోతే అది నిజమే. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, వైల్ స్పీకింగ్ ఎట్ ద రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025 లాస్ట్ వీక్, cited the diversity of India's northeastern region to underscore the vast diversity of the country. నరేంద్ర మోదీ గారు రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025 లాస్ట్ వీక్ జరిగింది. ఈ సమ్మిట్ అంటే ఒక టాప్ లెవెల్ మీటింగ్, శిఖరాగ్ర సమావేశం. అందులో మాట్లాడుతూ ఈయన సైట్ అంటే అర్థం ఏంటమ్మా? సిఐటిఈ సైట్ అంటే కోట్ చేశారు, రిఫర్ చేశారు, చెప్పారు, దాని గురించి మాట్లాడారు. దేని గురించి? సైటెడ్ ద డైవర్సిటీ ఆఫ్ ఇండియాస్ నార్త్ ఈస్టర్న్ రీజన్. ఇండియా యొక్క నార్త్ ఈస్టర్న్ రీజన్ యొక్క డైవర్సిటీని రిఫర్ చేశారు. టు అండర్స్కోర్ ద వాస్ట్ డైవర్సిటీ ఆఫ్ ద కంట్రీ. దేనికోసం? టు అండర్స్కోర్ ద వాస్ట్ డైవర్సిటీ ఆఫ్ ద కంట్రీ. కంట్రీ యొక్క డైవర్సిటీని అండర్స్కోర్ అంటే నొక్కి చెప్పడం, హైలైట్ చేయడం కోసం. సో నార్త్ ఈస్టర్న్ రీజన్ యొక్క డైవర్సిటీని ఆయన చెప్పడం జరిగింది. ద నార్త్ ఈస్ట్ ఈజ్ రిచ్ ఇన్ ఇట్స్ కల్చరల్ డైవర్సిటీ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. నార్త్ ఈస్ట్లో కల్చరల్ డైవర్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ న్యాచురల్ రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువ. అండ్ ఇట్స్ లొకేషన్, టోపోగ్రఫీ అండ్ కాంప్లెక్స్ హిస్టరీస్ మేక్ ఇట్ ఏ యూనిక్ స్పేస్. నార్త్ ఈస్ట్ యొక్క లొకేషన్ తీసుకున్న, టోపోగ్రఫీ అంటే హౌ సర్టెన్ న్యాచురల్ స్టఫ్ ఆర్ అరేంజ్డ్, అంటే అక్కడ ఎన్ని పర్వతాలు ఉన్నాయి, నదులు ఎలా ఉన్నాయి, ఓకే, పీఠభూములు ఎలా ఉన్నాయి, మైదానాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ డిఫరెంట్ ఇవన్నీ కూడా ఎట్లా అరేంజ్ అయి ఉన్నాయి అనే దాన్ని మనం టోపోగ్రఫీ అంటాం. అండ్ కాంప్లెక్స్ హిస్టరీస్, ఓకే, వాటికి ఉన్న కాంప్లెక్స్ చరిత్రలు కూడా, ఆల్ దీస్ మేక్ ఇట్ యూనిక్ స్పేస్. ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ని ఒక యూనిక్ స్పేస్గా చేస్తాయి, మారుస్తాయి అని చెప్పి మనం చెప్పచ్చు. బట్ ఇట్స్ న్యూమరస్ లింగ్విస్టిక్, ట్రైబల్ అండ్ కల్చరల్ ఎఫినిటీస్ can be a source of conflict within the Indian state. ఈ టూ మచ్ డైవర్సిటీ వల్ల,
చాలా ఎక్కువ లింగ్విస్టిక్, ట్రైబల్ అండ్ కల్చరల్ ఎఫినిటీస్ వీటి వల్ల ఏమవుతాయమ్మా, కెన్ బి ఎ సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. వాటి వల్ల కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. డిఫరెంట్ ట్రైబ్స్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, అందరూ యూనిఫామ్గా ఒకటే లాంగ్వేజ్, ఒకటే ట్రైబ్, ఒకటే కల్చర్లో లేరు. ఏరియా తక్కువైనప్పటికీ అక్కడ లింగ్విస్టిక్, కల్చరల్ అండ్ ట్రైబ్స్ పరంగా తీసుకున్న ఎథ్నిక్ డైవర్సిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాటి వల్ల కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అవి కాన్ఫ్లిక్ట్స్కి సోర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎట్ టైమ్స్ దీస్ కాన్ఫ్లిక్ట్స్ కెన్ బి వైలెంట్ యాజ్ ద వన్ ఇన్ మణిపూర్లో మనం ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ చూస్తున్నాం. ఓకే, అలాంటిగా వైలెంట్ అయ్యే అవకాశాలు కూడా మనకి ఉన్నాయి. కుకీజో కమ్యూనిటీ అండ్ మైటీ కమ్యూనిటీ మధ్య మనం కాన్ఫ్లిక్ట్ చూస్తూ ఉన్నాం. విచ్ ఎరప్టెడ్ ఆన్ May 3rd, 2023 అండ్ ఈజ్ స్టిల్ సిమరింగ్ బిట్వీన్ ద కుకీ అండ్ మైటీ కమ్యూనిటీస్. 2023 May 3న ఎరప్ట్ అయ్యాయి. ఏంటవి ఈ కాన్ఫ్లిక్ట్స్? అప్పటి నుంచి ఇప్పటికీ ఎరప్ట్ అంటే అగ్నిపర్వతం ఎరప్ట్ అయింది అంటారు చూడండి, అట్లా ఒకసారిగా బయటపడ్డాయి, పెళ్ళుబుకింది అంటాం. సో వైలెన్స్ పెళ్ళుబుకింది May 3rd, 2023న. అప్పటి నుంచి ఇప్పటికీ స్టిల్ సిమ్మరింగ్ అంటే మరుగుతోంది, రగులుతోంది అంటాం. అంటే టెన్షన్స్, గొడవలు అనేవి పూర్తి స్థాయిలో చల్లారలేదు. ఆ గొడవ, ఆ టెన్షన్స్ అలాగే రగులుతున్నాయి, మరుగుతున్నాయి అనే దానికి సిమ్మరింగ్ అనే పదం మనం వాడతాం. ఓకే, బిట్వీన్ కుకీ అండ్ మైటీ కమ్యూనిటీస్. ద మోదీ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ద రీజియన్ హ్యావ్ sought to turn the region into an attractive destination for investors and tourists. సో మోదీ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఏం ప్రయత్నం చేశాయి? హ్యావ్ sought to turn the region. హ్యావ్ sought అంటే ప్రయత్నం చేశాయి. దేనికోసం? టు టర్న్ ద రీజియన్, ఈ రీజియన్ని మార్చడానికి. ఏ రకంగా? ఇంటూ ఎన్ అట్రాక్టివ్ డెస్టినేషన్, ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్గా మార్చడానికి. ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ టూరిస్ట్, ఇన్వెస్టర్స్ మరియు టూరిస్టులకి దీన్ని ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్గా మార్చడానికి మోదీ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ ప్రయత్నం చేశాయి. ద సేలా టన్నెల్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ భూపెన్ హజారికా బ్రిడ్జ్ ఇన్ అస్సాం, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ 11,000 kilometers of highways, extensive new rail lines, more airports, the development of waterways on the Brahmaputra and Barak rivers, the expansion of mobile telephony and a 1,600 long northeast gas grid are examples of the new dynamism of the region. సో ఇక్కడ గమనిస్తే మీరు ఈ రీజియన్ని ఇన్వెస్టర్స్ మరియు టూరిస్టులకు ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్గా మార్చాలనే ప్రయత్నం మోదీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా చేస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో నిర్మిస్తున్న సేలా టన్నెల్ కానీ, భూపెన్ హజారికా బ్రిడ్జ్ అస్సాంలో నిర్మిస్తున్న ఆ బ్రిడ్జ్ కానీ, అలాగే 11,000 kilometers ఆఫ్ హైవేస్ కానీ, ఎక్స్టెన్సివ్ న్యూ రైల్ లైన్స్ కానీ, మోర్ ఎయిర్పోర్ట్స్ కానీ, వాటర్వేస్ కానీ బ్రహ్మపుత్ర మరియు బరాక్ రివర్స్ పైన, అలాగే మొబైల్ టెలిఫోనీ ఎక్స్పాన్షన్ కానీ, 1,600 kilometers లాంగ్ నార్త్ ఈస్ట్ గ్యాస్ గ్రిడ్ కానీ, ఇవన్నిటిని కూడా ఈ రీజియన్ యొక్క డైనమిజంకి ఒక ఎగ్జాంపుల్స్గా చెప్తాను. డైనమిజం అంటే అర్థం ఏంటమ్మా? సంథింగ్ కాన్స్టెంట్ ప్రోగ్రెస్ జరుగుతోంది ఇక్కడ అనే దానికి ఒక ఇండికేషన్. డైనమిక్ అంటే స్టాటిక్కి ఆపోజిట్. స్టాటిక్ అంటే స్టేబుల్గా ఎక్కడ ఉన్న చోట అక్కడే అలా ఉండడాన్ని మనం స్టాటిక్ అంటాం. డైనమిక్ అంటే సంథింగ్ దట్ కీప్స్ చేంజింగ్, ఆ మీనింగ్లో మనం చెప్పొచ్చు. ఎనర్జెటిక్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ చేంజ్, దాన్ని డైనమిజం అంటాం. ద మోదీ గవర్నమెంట్ has built on the initiatives of its predecessor, United Progressive Alliance governments. తన ముందున్న యూపీఏ గవర్నమెంట్స్ ఏవైతే ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేసిందో అక్కడి నుంచి ముందుకు నరుక్కుంటూ వెళ్తుంది మోదీ గవర్నమెంట్. అది ఆపకుండా దాన్ని కంటిన్యూ చేస్తుంది. హ్యాస్ బిల్ట్ ఆన్ ఇట్. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిన దాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తుంది మోదీ గవర్నమెంట్. మిస్టర్ మోదీ హ్యాస్ ఆల్సో sought to settle many a conflict in the region in the last decade. గత దశాబ్దంలో ఎన్నో కాన్ఫ్లిక్ట్స్, మెనీ ఏ కాన్ఫ్లిక్ట్ అంటే చాలా కాన్ఫ్లిక్ట్స్ని సెటిల్ చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు. ద ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ విత్ ద NSCN ఇసాక్ ముయివా ఇన్ August 2015, although nebulous now, the Bodo Peace Accord and Bru refugee settlement both in January 2020 and the rollback of the Armed Forces Special Powers Act from a larger part of the region have been some of the steps సిగ్నలింగ్ ద సెంటర్స్ ఇంటెంట్. సెంటర్ యొక్క ఇంటెంట్ అంటే ఉద్దేశం, పర్పస్ని, సిగ్నల్ అంటే ఇండికేట్ చేస్తున్న కొన్ని స్టెప్స్గా మనం వీటిని చెప్పొచ్చు. వీటిని ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ విత్ NSCN వాళ్ళతో చేసిన ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ కావచ్చు. ఆల్దో నెబ్యులస్ అంటే నాట్ క్లియర్, వేగ్ అనే మీనింగ్ వస్తుంది. అప్పుడు ఎప్పుడో చేశారు కానీ ప్రస్తుతానికి అది చాలా వేగ్గా ఉంది, క్లారిటీ లేదు అనే మీనింగ్లో మనం నెబ్యులస్ అనే పదాన్ని ఇండికేట్ చేస్తుంది.
నెబ్యులస్ అనే పదాన్ని మనం వాడతాం. ఓకే, అలాగే బోడో పీస్ అకార్డ్ అంటే శాంతి ఒప్పందం, అకార్డ్ అంటే ఒప్పందం. అలాగే రెఫ్యూజీ సెటిల్మెంట్, రెఫ్యూజీ అంటే అర్థం ఏంటమ్మా, శరణార్థులు. ఏదైనా కాన్ఫ్లిక్ట్ నుంచి పారిపోయి వేరే చోట తలదాచుకునే వాళ్ళు మనం శరణార్థులు అంటాం, రెఫ్యూజీ సెటిల్మెంట్ కావచ్చు. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, AFSPA ఏదైతే ఉందో అక్కడ చాలా చోట్ల దాన్ని ఇంప్లిమెంట్ చేసేవారు, దాన్ని రోల్ బ్యాక్ చేయడం అనేది జరిగింది. రోల్ బ్యాక్ అంటే వెనక్కి తీసుకోవడం జరిగింది. హ్యావ్ బీన్ సమ్ ఆఫ్ ద స్టెప్స్ సిగ్నలింగ్ సెంటర్స్ ఇంటెంట్, ఇవన్నీ కూడా సెంటర్ యొక్క ఇంటెంట్ని ఇండికేట్ చేసే కొన్ని స్టెప్స్గా మనం చెప్పొచ్చు. ద చేంజ్ ఇన్ పర్సెప్షన్ అబౌట్ ద నార్త్ ఈస్ట్ అండ్ ఇట్స్ గ్రీన్ కవర్ హ్యాస్ లెడ్ టు ఎ సర్జ్ ఇన్ టూరిజం అండ్ అట్రాక్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ headlined by the Tata Group's 27,000 crore semiconductor plant coming up in Assam. The change in perception about the Northeast. Northeast పట్ల ఉన్న పర్సెప్షన్ అంటే భావన, దాంట్లో చేంజ్ కావచ్చు. అండ్ ఇట్స్ గ్రీన్ కవర్ అంటే నార్త్ ఈస్ట్లో ఉన్న గ్రీన్ కవర్ గురించి మనకున్న పర్సెప్షన్లో వచ్చిన చేంజ్ నార్త్ ఈస్ట్ పట్ల మనకున్న పర్సెప్షన్లో చేంజ్ మరియు గ్రీన్ కవర్ హ్యాస్ లెడ్ టు ఎ సర్జ్ ఇన్ టూరిజం. రీసెంట్గా టూరిజం ఎక్కువగా అక్కడ సర్చ్ అయ్యి, అంటే అక్కడ ఉన్న ఫారెస్ట్లు కావచ్చు, గ్రీనరీ కావచ్చు, వీటి వల్ల సర్చ్ అంటే పెరుగుదల, టూరిజం పెరుగుదలకి దారితీసింది. అండ్ అట్రాక్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్లైన్డ్ బై ద టాటా గ్రూప్స్ 27,000 crore సెమీకండక్టర్ ప్లాంట్ కమింగ్ అప్ ఇన్ అస్సాం. అస్సాంలో టాటా గ్రూప్ 27,000 కోట్ల సెమీకండక్టర్ ప్లాంట్ పెట్టబోతోంది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. బట్ ద ఛాలెంజెస్ రిమైన్. అయితే ఛాలెంజెస్ అయిపోయాయి అంటే ఉన్నాయి, ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ మణిపూర్ దెర్ ఈజ్ ద పర్సెప్షన్ ఇన్ నాగాల్యాండ్ దట్ ద సెంటర్ హెస్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ద పీస్ ప్రాసెస్. మణిపూర్తో పాటు నాగాల్యాండ్లో కూడా ఒక పర్సెప్షన్ అంటే ఒక భావన ఉంది. ఏంటది? దట్ ద సెంటర్ హ్యాస్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ పీస్ ప్రాసెస్లో శాంతి నెలకొల్పే ప్రక్రియ విషయంలో సెంటర్కి ఇంట్రెస్ట్ పోయినట్టుగా కనిపిస్తోంది అని చెప్పేసి నాగాల్యాండ్ కూడా భావిస్తోంది. ఇంటర్ స్టేట్ బార్డర్ డిస్ప్యూట్స్ ఆల్సో కంటిన్యూ టు హాంట్ ద రీజన్. రాష్ట్రాలకి మధ్య బార్డర్ డిస్ప్యూట్స్ కూడా ది కంటిన్యూ టు హాంట్ అంటే వెంటాడుతున్నాయి, ఇప్పటికి కూడా వెంటాడుతూనే ఉన్నాయి. హాంటింగ్ అంటే వెంటాడడం అనమాట. దెయ్యాలు వెంటాడుతాయి చూడండి, హాంటింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు. హాంటెడ్ హౌస్ అంటారు, ఇళ్లలో దెయ్యాలు ఉంటాయి, అదే హాంటెడ్ హౌస్ అంటారు, అంటే దెయ్యాలు వెంటాడుతున్నాయి అక్కడని. ఆల్దో అస్సాం హ్యాస్ పార్షియలీ రిజాల్వ్డ్ ఇట్స్ ఇష్యూస్ విత్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ. కొంతవరకు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయతో ఇష్యూస్ని రిజాల్వ్ పరిష్కరించుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ బార్డర్ డిస్ప్యూట్స్ అక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. ద ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ ఇంక్రీజ్ ద డిమాండ్ ఫర్ పవర్ అండ్ ద ఫోకస్ ఆన్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ మోస్ట్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ హ్యాస్ ట్రిగ్గర్డ్ లోకల్ ప్రొటెస్ట్ ఫీరింగ్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ ఇన్ ఎ రీజియన్ దట్ ఈస్ ప్రోన్ టు న్యాచురల్ డిజాస్టర్స్. సో మరి ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరిగాయి కాబట్టి దానివల్ల డిమాండ్ ఫర్ పవర్ పెరిగింది. మరి పవర్ డిమాండ్ పెరిగింది కాబట్టి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ద్వారా పవర్ తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు. దానివల్ల లోకల్ ప్రొటెస్ట్లు అనేవి ట్రిగ్గర్ అయ్యాయి. ఎందుకంటే ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినప్పుడు కొన్ని ఏరియాలు సబ్మెర్జ్ అయిపోతాయి. సో ఆ ఏరియాల్లో ప్రజల్ని డిస్ప్లేస్ చేయాల్సిన అవసరం వస్తుంది. అందుకని వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్కువగా వచ్చే రీజన్ అది. ప్రోన్ టు అంటే లైక్లీహుడ్ ఎక్కువ అని, అక్కడ న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్కువగా వచ్చే రీజన్. అలాంటి చోట ఇలాంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ తీసుకురావడం వల్ల ఇష్యూస్, రిస్కులు ఉండే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ భయం. అందుకని వాళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇంక్రీజ్డ్ రెటారిక్ బై ద భారతీయ జనతా పార్టీ అబౌట్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ హ్యాస్ హైటెండ్ సోషల్ టెన్షన్స్. మయన్మార్ మరియు బంగ్లాదేశ్ నుంచి చాలామంది ఇమ్మిగ్రెంట్స్ వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళ గురించి భారతీయ జనతా పార్టీ ఎక్కువగా మాట్లాడుతుంది. సో ఎక్కువగా మాట్లాడడం వల్ల రెటారిక్ అంటే పర్సువేజివ్ స్పీచ్, అంటే బాగా కన్విన్స్ చేసేలాగా, రెచ్చగొట్టేలా అనకూడదు కానీ పవర్ఫుల్ స్పీచెస్ని మనం రెటారిక్ అని చెప్పి అంటాము. సో దానివల్ల బయట దేశాల నుంచి ఇక్కడికి వచ్చి చాలామంది ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారని వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడడం వల్ల సోషల్ టెన్షన్స్ పెరుగుతున్నాయి. అంటే ఇమిగ్రెంట్స్కి మరియు ఇండియాలో ఉన్న వాళ్ళకి మధ్య సోషల్ టెన్షన్స్ పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇఫ్ ఇండియా హ్యాస్ టు మీనింగ్ఫుల్లీ పర్సూ ఇట్స్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, తన యాక్ట్ ఈస్ట్ పాలసీని మీనింగ్ఫుల్గా పర్సూ చెయ్యాలి అని ఇండియా అనుకుంటే, బై ఇంటిగ్రేటింగ్ ద నార్త్ ఈస్ట్ మోర్ క్లోజ్లీ విత్ ద ఈస్ట్ ఏషియన్ ఎకానమీస్, నార్త్ ఈస్ట్ని మోర్ క్లోజ్లీ విత్ ఈస్ట్ ఏషియన్ ఎకానమీస్ ఇంటిగ్రేట్ చెయ్యాలి అని ఇండియా భావిస్తే, దెన్ ఇట్స్ పాలసీస్ విత్ ఇన్ ద బార్డర్స్ and toward the neighboring countries should be in alignment. Tana policies within the borders and toward the neighboring countries should be in alignment. Neighboring countries mariyu borders lo tana yokka
పాలసీస్ అనేవి అలైన్మెంట్లో ఉండాలి నైబరింగ్ కంట్రీస్తో. అంటే యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఈస్ట్ ఏషియన్ మరియు సౌత్ ఈస్ట్ ఏషియన్ ఎకానమీస్తో మనం ఇంకా ఎక్కువగా ఇంటిగ్రేట్ అవ్వాలి. ల్యాండ్ కానీ మ్యారిటైమ్ కానీ అన్ని వైపుల నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, ఇంటిగ్రేట్ అవ్వాలి, డెవలప్మెంట్కి అడుగులు వేయాలనే పాలసీ అది. సో అది విదేశాలతో ఈస్ట్ ఏషియన్ సౌత్ ఏషియన్ కంట్రీస్తో ఎలా ఉండాలి అని చెప్పే పాలసీ అది. సో ఆ పాలసీని మనం మీనింగ్ఫుల్గా పర్సూ చేయాలి అంటే నార్త్ ఈస్ట్ని ఈస్ట్ ఏషియన్ ఎకానమీస్తో ఇంకా క్లోజ్గా ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బార్డర్స్ లోపల మన పాలసీస్, బార్డర్ బయట మనకున్న పాలసీ ఒకదాంతో ఒకటి అలైన్ అయ్యేలాగా, సింక్ అయ్యేలాగా చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది ఆర్టికల్ ఫైనల్గా మనకి చెప్తున్న విషయం. దీని యొక్క సమ్మరీ ఇక్కడ ఇచ్చాను, పీడిఎఫ్ మనకు టెలిగ్రామ్ ఛానల్స్లో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో మరి రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఒకసారి గమనిద్దాం. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్? ఆథర్ యొక్క టోన్ ఎలా ఉంది దీంట్లో? ఈజ్ ఇట్ సెలబ్రేటరీ? నో. ఈజ్ ఇట్ క్రిటికల్ అండ్ డిస్మిసివ్? నో. ఇట్ ఈజ్ అనలిటికల్ అండ్ హోప్ఫుల్. ఇది కంప్లీట్గా నెగిటివ్గా లేదు, అలాగని విపరీతంగా పొగుడుతూనూ లేదు. ప్రాపర్గా ఇష్యూస్ని అనలైజ్ చేస్తుంది అండ్ హోప్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అనలిటికల్ అండ్ హోప్ఫుల్ అని మనం చెప్పొచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ది passage? నార్త్ ఈస్ట్ షుడ్ బి డెవలప్డ్ సోల్లీ ఫర్ ఇట్స్ టూరిజం పొటెన్షియల్. ఓన్లీ టూరిజం కోసమే డెవలప్ చేయాలా? నో. టూరిజంతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ మేక్ ద నార్త్ ఈస్ట్ అన్సూటబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కాబట్టి నార్త్ ఈస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావని చెప్పొచ్చా? నో. అవి ఉన్నప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్స్కి అది సూటబుల్ అనే చెప్పాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలోన్ ఈజ్ ఇనఫ్ టు ఇంటిగ్రేట్ ద నార్త్ ఈస్ట్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద ఇండియా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే చాలు నార్త్ ఈస్ట్ని రెస్ట్ ఆఫ్ ఇండియాతో మనం ఇంటిగ్రేట్ చేసేయచ్చు అంటున్నారు. సరిపోతుందా? ఇలా అలోన్ లాంటి పదాలు ఎప్పుడు వచ్చినా సరే మోస్ట్లీ అవి కరెక్ట్ ఆన్సర్స్ కాదు అని గుర్తుపెట్టుకోండి. రికగ్నైజింగ్ అండ్ రెస్పెక్టింగ్ ద నార్త్ ఈస్ట్ డైవర్సిటీ ఈజ్ క్రూషియల్ ఫర్ మీనింగ్ఫుల్ డెవలప్మెంట్ అండ్ రీజనల్ ఇంటిగ్రేషన్. ఇది పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే, నార్త్ ఈస్ట్ యొక్క డైవర్సిటీని అర్థం చేసుకోవడం, రికగ్నైజ్ చేయడమే మనకి మీనింగ్ఫుల్ డెవలప్మెంట్ అండ్ రీజనల్ ఇంటిగ్రేషన్కి ఉపయోగపడే ఒక ఆస్పెక్ట్గా మనం చెప్పాలి. ఎందుకంటే ఒక సింగిల్ ఆస్పెక్ట్ పైన దృష్టి పెడితే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్లీ టూరిజం, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ కాదు. ఓవరాల్గా అక్కడ కల్చరల్ డైవర్సిటీని అర్థం చేసుకొని మనం గుర్తుపెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్. ద నార్త్ ఈస్ట్ హ్యాస్ ఆల్రెడీ అచీవ్డ్ కంప్లీట్ పీస్ అండ్ స్టెబిలిటీ? అబ్సల్యూట్లీ నో. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అలోన్ విల్ రిజాల్వ్ ఆల్ ఇష్యూస్? అగైన్ ఇలాంటి పదాలు ఎప్పుడైనా సరే అలోన్ అని వచ్చాయంటే 99.9% అవి తప్ప ఆన్సర్స్ అని గుర్తుపెట్టుకోండి. వితౌట్ అడ్రసింగ్ లోకల్ కన్సర్న్స్ అండ్ ఎథ్నిక్ కాంప్లెక్సిటీస్ డెవలప్మెంట్ ఇన్ ద నార్త్ ఈస్ట్ మే ఫేస్ రెసిస్టెన్స్. ఎస్, లోకల్ కన్సర్న్స్ని, ఎథ్నిక్ కాంప్లెక్సిటీస్ని అడ్రస్ చేయకపోతే డెవలప్మెంట్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, దానికి నిరోధం ఎదురు కావచ్చు, దానికి వ్యతిరేకత రావచ్చు అనేది మెయిన్ పాయింట్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా పాజిటివ్గా రాశారు, రెండో పారాగ్రాఫ్లో నెగిటివ్స్ మెన్షన్ చేశారు. అజంప్షన్ చూడండి అమ్మ ఒకసారి. ద నార్త్ ఈస్ట్ ఈజ్ యూనిఫామ్లీ డెవలప్డ్ అండ్ పొలిటికల్లీ స్టేబుల్. నార్త్ ఈస్ట్ యూనిఫామ్గా డెవలప్ అయింది, రాజకీయంగా స్టేబుల్గా ఉంది అనేది అజంప్షనా? నో. యూనిఫామ్ డెవలప్మెంట్ లేదు, పొలిటికల్ స్టెబిలిటీ లేదు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలోన్, మళ్ళీ అలోన్ వచ్చింది, సో పక్కన పడేయండి. కల్చరల్ సెన్సిటివిటీ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ద నార్త్ ఈస్ట్. జనరల్గా ఎప్పుడైనా సరే మీ ఆన్సర్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉండకూడదు, మోడరేట్గా ఉండాలి. సో కల్చరల్ సెన్సిటివిటీ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్, అక్కడ కల్చర్స్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళు కలుపుకొని పోయాలంటే పాలసీలు రావాలి, అప్పుడే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనేది ప్రధానమైన పాయింట్. అందుకే వాటన్నిటి గురించి మాట్లాడారు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇప్పుడు మీరు నేర్చుకునే ఎడిటోరియల్ పైన వొకాబులరీ కావాలనుకున్నా, దానిపైన క్విజెస్ కావాలనుకున్నా, లేదా మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కావాల్సిన కంటెంట్ కావాలనుకున్నా, ప్రతిరోజు లైవ్ క్లాసెస్తో మీరు మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ ప్రోగ్రామ్. 999కి మీకు 3 months వ్యాలిడిటీ అనేది వస్తుంది 999కి. అలా కాకుండా మీరు 1 year వ్యాలిడిటీ తీసుకుంటే ఐ విల్ గివ్ యూ ఫర్ 3000. అంటే మీకు 3 monthsకి 999 అంటే 1000 వేసుకోండి, 1 yearకి ఎంత అవుతుంది? అది 4000 అవుతుంది. అదే మీరు 1 year ప్లాన్కి వెళ్తే మీకు 4000 బదులు ఐ విల్ గివ్ యూ ఫర్ 3000. సో 3000కి ఇస్తాను, అంటే ఒక 3 months మీకు ఫ్రీగా వస్తుంది. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ 1 year ప్లాన్ యు ఆర్ గెటింగ్ 3 months ఫ్రీ. సో ఈ ప్రోగ్రామ్కి వెళ్ళండి, డైలీ వొకాబులరీతో పాటు అన్ని ఇందులో మీరు పికప్ చేసుకోవచ్చు. సో ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. ఏమైనా డౌట్ ఉంటే లేదా యాప్లో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు.